చూపించబోతున్నాను. అందులో సౌండ్స్, ఇంకా యాక్టర్స్ వాయిసెస్, పొలిటీషియన్స్ అందరివి ఉంటాయి. ముందుగా సౌండ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను. రైల్వే స్టేషన్ సీన్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ముందుగా రైల్వే స్టేషన్ సీన్ ఎలా ఉంటుంది, అసలు గందరగోళం మన ఇండియాలో రైల్వే స్టేషన్ మీరు అందరూ చూసుకుంటారు, అక్కడ ఎలా ఉంటుంది. బడానీ 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 చాయ్ 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 సిగరెట్స్ 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 ఫ్రెడీ 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 మామిడి తండ్రి మామిడి తండ్రి మామిడి తండ్రి. యువర్ అటెన్షన్ ప్లీజ్. Train number 32567 Visakhapatnam to Hyderabad Godavari Express is ready to leave within 5 minutes on platform number 5. प्रेक्षक कृपया ध्यान दें. गाड़ी नंबर 3, 2, 5, 6, 7 विशाखापट्टनम से हैदराबाद जाने का गोदावरी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 6 पर खड़ी हुई. ఉంటుంది. మన ట్రైన్ వెళ్తుంటే పక్క ఆపోజిట్ ట్రాక్ నుంచి ఆపోజిట్ ట్రైన్ వస్తుంటుంది, అలా చూపిస్తాను. ముందు మన ట్రైన్ వెళ్తుంటుంది సైలెంట్ ఇచ్చుకుంటూ, ఆపోజిట్ ట్రాక్లో వస్తుంటుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ మూవీ తీసుకెళ్ళాలని చూపిస్తానండి. వెల్కమ్ టు జురాసిక్ పార్క్. స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్. The world's most dangerous sound. It was about 6,000 years ago. Army, get ready. It may come here in time. Are you ready with the weapons? Yes, sir. Okay. It may come here in time. Please be quiet. Start making. Start making. I said. సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ తీసుకెళ్ళాలని చూపిస్తానండి. దానవీర సూరకర్ణ మూవీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ వాయిస్. ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి, జాతిన పున్న సూత సుతర నిలువగతర అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వారి జననం పెట్టింది, అతిథి ముక్షాకరం నీ సంభవం పెట్టింది. మట్టి ముందల పుట్టిదివి కదా, నీది ఏ కులం? ఇంత ఏళ అస్మత్పితామహుడు గురుకుల ముద్రుడైన శాంతనముడు శివసముద్రుడైన భార్య గంగాగర్భంలో జనించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పిందరేమయ్యా, మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ వశీపుత్రుడు కాడా?
అతడు పంచమయాది కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తిని చెండాలాంగిత పరాశుని, ఆ పరాపర పల్లెపరిచి మస్తకంతో మా తాత వ్యాసుని, ఆ వ్యాసునికి వివరాంధ్ర మా పితామయ్య అంబికతో మా తండ్రిని, కుల పితామయ్య అంబాలికతో మా పిన్న తండ్రి పాండురాజును, మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ చేయడానికి కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కలలేదా? సందర్భావసరం బట్టి చైత్రపీఠ ప్రాధాన్యములతో శంకరమైన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములెందులకు. ఇదే డైలాగ్ ఏనా చెప్పాలంట, వేరే డైలాగ్ ఏనా చెప్తానంటది, ఎన్టీఆర్ డైలాగ్ ఏనా చెప్తానంట. పంచభర్తృక సకల మహిమల ఇంత పెద్ద డైలాగ్ చెప్పడం తెలుసు, అయినా కూడా పిక్చర్. సూపర్ స్టార్ కృష్ణ ఈ డైలాగ్ చెప్తానంట. పంచాలి పంచభర్తృక సకల మహిమల కుట్టలని పళ్ళు రాలిపోతాయి. మెగాస్టార్ చిరంజీవి వాయిసెస్ చూపిస్తానండి. కాశీకి పోయాడు, కాషాయి మనిషి వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడనుకుంటా. అదే రక్తం, అదే పౌరుషం. ఏమిరా మా ఇంటికి వచ్చి మమ్మల్ని మీద చూస్తుంటాడా? వీటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు రమ్మని వస్తా, ఏ ఊరికి రమ్మని వస్తా, ఏ సెంటర్ రమ్మని వస్తా, ఎవడిగారు తొక్కుతా జరగడం మొదట వరుసలో చూడాలి. సయ్యా సై అంటే సెకండ్ హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేనారెడ్డి చిరంజీవి ఇంకో డైలాగ్ తీసుకెళ్ళాలని చూపిస్తాను. కరానా మొగుడు ఫిలిం చిరంజీవి డైలాగ్. ఆ చిటికన వేలంత లేదు, చిన్న బదిని ఆలోచనలు చేసిందే నువ్వన్నాడు విపాత్రమైన కాదు. అమ్మని సంతోషపెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తీర్చే యూనియన్ లీడర్గా, అహంకారం పెళ్ళానికి అర్థం తెలిసొచ్చే కరాల మొగుడుగా విపాత్రమైన చేస్తాడు. ఇంపాసిబుల్ ఇస్తాను కొడుకట్ట. నందమూరి బాలకృష్ణ వాయిస్ తీసుకెళ్ళాలని చూపిస్తాను. ఒరే వీరశంకర్ రెడ్డి, ఈ రాజ్యంలో ఏ సెంటర్ అయినా సరేరా, కర్నూలు, కడప, చిత్తూరు ఏ సెంటర్ అయినా సరే, ఈ బంధాన్ని బంధువులని మొత్తాన్ని తీసుకురా, నేను ఒక్కనే వస్తా, చెవట పట్టకుండా చంపేస్తా, తల తీసేస్తా. వస్తావా? రారా. ఒక్కడో ఫిలిం నుంచి ప్రకాశ్ రాజ్ వాయిస్ తీసుకెళ్ళాలని చూపిస్తాను. తప్పరా నువ్వు చేసి తప్పరా రే నా దగ్గర నుంచి ₹1 పెట్టా మళ్ళా సంపాదించుకుంటా, 10 కేజీలు బంగారం పట్టా మళ్ళా కొట్టుకుంటా. కానీ నా గుండె పట్టుకుంటారా అలా వైఫ్ అయిన సొంత మెరుపు అయితే నేను ఉరుమనరా, సొంత సంక్రాంతి ముక్క అయితే అందులో గొప్పెమ్మ కంది రుద్దొచ్చి గొప్పెమ్మ తొక్కినట్టు ఆ గుండె గొప్పెమ్మ తొక్కేస్తావా? రే కొండారెడ్డి గురుసు సెక్టర్లో నా మీద చెయ్యేస్తావా? రే నేను మామూలుగా చంపను రే, నిన్ను మొక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రే అరుంధతి వాయిస్ తీసుకురాలని చూపిస్తాను. అరుంధతిలో సోరీసెస్ వాయిస్. పర్వానికి వచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకు వచ్చేసింది. కొంచెం నడుపుతూ నీ స్నానం మొత్తం చేయాలి. రప్పిస్తా, నిండు పెద్దవాళ్ళకి రప్పిస్తాను. ఇందులోనే ఇంకో వేరియేషన్ ఉంటుంది, అలాంటి చూపిస్తాను.
నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను బొమ్మలే వదా. సాయి కుమార్ వాయిస్ తీసుకురావాలని చెప్తాను. పోలీస్ స్టోరీ మూవీ నుంచి సాయి కుమార్ వాయిస్. నా టోపీ మీద ఉన్న 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం ఈ పోలీస్ అగ్ని. ఆమె వెరీ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వాయిస్ తీసుకురావాలని చెప్తాను. You are watching Star Sports. Australia versus India match, and India won by 3 runs. We have Sachin response on to dress. Sachin, please come on to dress and tell me about your experience of this match. Yeah, actually, the match was played very well. I did a great job, and unfortunately, I missed 100 run this time, and I congratulate Shilman for taking my wicket, and he's the main reason for missing my 100th turn this time. And I promise my fans that I'll do my best in the next match. Thank you. నేరాలు గొర్రెలు అనే ప్రోగ్రామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. నూతన్ ప్రసాద్ ఓవర్ వాయిస్ ఇస్తుంటాడు. అది ఎలా ఉంటుంది చూపిస్తాను. అది జూలై 23వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి సుబ్బయ్య అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చాడు. సీను గారు సుబ్బయ్య కొడుకు లెక్కల్లో ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ చిక్కుపోయాడు. సుబ్బయ్యని అడుగుతా వచ్చాడు. సీను గారు నా దగ్గరికి వచ్చి నాన్న నాకు ఈ లెక్క చెప్పాడు. సుబ్బయ్య నేను చెప్పను. సీను గారు వదలకుండా మళ్ళీ వచ్చాడు. దాంతో సుబ్బయ్యకు ఆగ్రహం వచ్చి పక్కనే ఉన్న పెత్తను తీసుకుని సీను గారిని తప్పి 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 ఇంతకీ మన సీను గారికి లెక్క వచ్చిందా రాలేదా, అసలు వచ్చిన కరెక్ట్ సమాధానం వచ్చిందా రాలేదు, వచ్చేవారి నేరాల వరకు చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కమిడియన్ ఎల్వి శ్రీరామ్ వాయిస్ తీసుకెళ్ళాలని చూస్తాను. ఏంటి ప్లేస్ నువ్వు చెప్పినా సరే నాకు చెప్పండి సరే, టైం నువ్వు చెప్పినా సరే నాకు చెప్పండి సరే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అదిగా అలా పుస్తకం వెళ్ళిపోక నా స్పీచ్ కావలేదు అక్కడ. కళ్ళు చిదంబరం వాయిస్ తీసుకెళ్ళాలని చూస్తాను. ఎడుగా వేటకరేది చెప్పండి సరే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కట్టడు కాదు, మెల్లకంతా చంపేస్తాను నాకెంత. భాషా మూవీ నుంచి రజనీకాంత్ రఘువరన్ కాన్వర్సేషన్ తీసుకెళ్ళాలని చూస్తాను. భాషా మూవీ నుంచి కాన్వర్సేషన్ తీసుకెళ్ళాలని చెప్తాను. ఏ మాడిగా బాగున్నావా? భాష మాడి భాష జాబ్ కావాలా చెప్పు. నువ్వు మా రంగస్వామి గడుగు చేస్తా చెప్పు. నీకు నాకే ఆటోమేటిక్ భాషకి పోతే నువ్వు పోవాలి, లేదా నేను పోవాలి. నీ వాళ్ళు సహాయం లేదా నా వాళ్ళు సహాయం. ప్రజలకు అమ్మాయికి ప్రజలు అర్థమైపోయింది. నువ్వు ఓ పిరికి పెద్దతో ఫైట్ చేయాలి. నాకు నచ్చదు. ఈ మాడి భాషకి నచ్చదు. ఫినిష్ చేస్తా. ఇంకా 7 రోజుల్లో నేను ఫినిష్ చేస్తా. తెలుసుగా నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. రాజశేఖర్ది ఒరిజినల్ వాయిస్ తీసుకెళ్ళాలని చూస్తాను. బాగున్నారా అందరూ మంచిగా? నేను వచ్చాను. నేను జీవితం ఇద్దరు మనం కలిసి వచ్చాము ఇక్కడికి. మీరు శేషు సినిమా చూసారా? నాది శేషు సినిమా యూట్యూబ్లో కూడా ఉంది. శేషు సినిమా 1 టికెట్ కూడా 10 టికెట్లు ఫ్రీ అంది జీవిత. శేషు
గురించి అడుగుతుంటారు. సరే ఈ మధ్య నిరాహార దీక్ష చేస్తున్నారు రోడ్డు మీద, మీ రెస్పాన్స్ ఏముందంటే? జోబుగా నిరాహార దీక్ష చేస్తే మాకు ఇంకా మాకేం చెప్తారు? వాళ్ళు నిరాహార దీక్ష చేసుకుంటారు, ఇంకెవరు చేసుకుంటారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు వస్తే రోడ్డు మీద బిస్తర్లు వేసుకుని పడుకుంటారు, ఒంగుని ఫోటో దిగుతారు, నుంచుని ఫోటో దిగుతారు, పడుకుని ఫోటో దిగుతారు. పొద్దునే వచ్చి పేపర్లో చూసుకుంటారు, సమయంలో చూసుకుంటారు, పోతారు. మాకు నిరాహార దీక్షలకి ఇవే మాకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, మా సోనియమ్మ టైంలో ఇవేం తెలియదు మాకు. దిస్ ఇస్ విఆర్ మాత్రం ఏం రాసుకుంటాం, రాసుకోపోయి. ఆట ప్రోగ్రాంలో మీ అందరికీ తెలుసు, ఆట ప్రోగ్రామ్ దాంట్లో జడ్జెస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, ఇంకా కేసీఆర్ ముగ్గురు కూర్చుంటారు. ఒక అబ్బాయి వచ్చి రావాలి చంద్రబాబు పాట పాడగానే దాని గురించి జడ్జెస్ అడుగుతారు. ఫోన్లో మెమరీ అయిపోతుంది అనుకుంటా. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ముందు మన చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్స్ కనుక్కుందామా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పండి మీరు? చూడండి, అతను పాట చాలా బాగా పాడడం జరిగింది. రాబోయే చంద్రమామ బదులు రాబోయే చంద్రబాబు అంటే నేను వచ్చేవాడిని, వచ్చి రాష్ట్రం మొత్తం పరిపాలించేవాడిని. వాళ్ళు కాకుండా వైఎస్ఆర్ గారితో మొత్తం నన్ను తొక్కేశారని కూడా తెలియజేసుకుంటున్నాను. చందమామ నేను వచ్చింటే చందమామ తీసుకొచ్చేవాడిని. వైఎస్ఆర్ గారు ఒకే వాళ్ళ కారణం వల్ల చందమామ మేము కిందికి రాలేదని కూడా తెలియజేసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. వైఎస్ఆర్ గారు మీ రెస్పాన్స్ ఎలా ఉంది? అధ్యక్ష, ఆ పిల్లవాడు పాట చాలా బాగా పాడాడు. చంద్రబాబు నాయుడు గారు మా వైఫల్యం అంటున్నారు. ఆ చేతుల్లో ఏమీ లేదు అధ్యక్ష. సోనియమ్మ ఓకే అంటే చంద్రబాబు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు తెలంగాణ కూడా వచ్చేస్తుందో తెలియజేసుకున్నా అధ్యక్ష. కేసీఆర్ గారు మీరేమంటారు? ఏడు క్లాసులా చంద్రబాబు? ఏడు క్లాసా చెప్పు. అరే కింద ఉన్న తెలంగాణ ఏడికే కింద మీద ఎదురు చంద్రబాబు పైకి రావాలి. ఏడు క్లాసా చెప్పు. నువ్వు ఢిల్లీలో పోయి పాడవాడు, ఆడ ఇచ్చినాకో నేను కూడా వస్తా, పాడవాడుతా, తెలంగాణ తెచ్చుకున్నాం, పోయేస్తామా? ఓకేనా? చలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఖుషి ఫిల్మ్ నుంచి పవర్ స్టార్ ఎలా తీసుకున్నాడు? మధు, నేను అడగచ్చా? అడుగు. నీకు ఎవరంటే బాగా ఇష్టం? అమ్మ 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 అంటే నాకు కూడా ఇష్టమే. చిన్నపంచి గోరుమంది ఇప్పించి, గౌరవమాదలు ఇప్పించి బాగా పెంచింది. అలా అమ్మ అది కాదు, ఇంకా ఎవరైనా బాగా ఇష్టం? నాన్న నాకు కూడా ఇష్టమే. చిన్నపంచి స్కూల్కి పంపించి చదివిపించి వాడిపోయాడు. అది కాదు, ఇంకా ఎవరైనా బాగా ఇష్టం? చిరంజీవి. ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి. ఫిల్మ్ యాక్టర్ సొసైటీలో మంచి పిల్లల వ్యక్తి. అది కాదు మాకు స్పెషల్గా అమ్మ నాన్న చిరంజీవి అందరూ కామన్. స్పెషల్గా ఎవరైనా ఉంటే చెప్పు, అది నేను అడుగుతాను. కృష్ణరాజు వాయిస్ తీసుకురావాలని చూపిస్తాను. రెబల్ స్టార్ కృష్ణరాజు. పండుగ కావాలి నీకు నా యాది జానకి కట్టట్రావే. ఈ నా కొడుకు పండుగ ఒక తెలియదట. జానకి మహేష్ బాబు వాయిస్ తీసుకురావాలి. మహేష్ బాబు రెండు వేరియేషన్స్. నిజం సినిమాలో ఒకలా ఉంటే వేరే సినిమాలో ఒక ఉంటుంది. నిజం సినిమా వేరే సినిమాలో చూపిస్తాను. స్టూడెంట్ ఒక స్టూడెంట్ కట్టాలని చూపించమంటాం, ఒక చాదుకొని కళ్ళని చూపించమంటాం. ఇది చెయ్యి, ఇది పిడికి, ఇది ఆంజనేయ సుమంగరం. ఇప్పుడు నాకు టైం వచ్చి నడిపిస్తాను చూడు, ఇలా ఉంటుంది. తర్వాత సినిమాలో వాయిస్ మాడ్యులేషన్ ఎలా బిజినెస్ మ్యాన్లో లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ ఇస్తున్నాం. లేట్ వెళ్ళాను. నీకంటే నీకేదనిపిస్తే చెప్పటి మాట వినద్దు, మనిషి మాట అసలు వినద్దు. నీ టార్గెట్ 10% ఏం ఫర్ ద 11th మైండ్ కాట్ తిరుపతి పాల్ చల్
అంటే బేసిక్గా వాయిస్లో పంచ్ ఉండదు. నిజంలో